A hero. Father was sitting under the hall lamp and reading the newspaper. He looked over the newspaper and said, Swami, listen to this. News has been received about the bravery of a village lad who was returning home by the jungle path. Father was sitting under the hall lamp. హాల్లో ఉన్నటువంటి ఒక చిన్న లైట్ కింద స్వామి వాళ్ళ ఫాదర్ న్యూస్ పేపర్ చదువుతున్నాడు. ఆ న్యూస్ పేపర్లో ఒక స్టోరీ వచ్చింది. దాన్ని చూసి ఏమన్నాడంటే, స్వామి ఈ స్టోరీ గురించి విను. ఒక న్యూస్ వచ్చింది, ఒక విలేజ్ ల్యాడ్ అంటే ఒక ఊరి పిల్లవాడు చేసినటువంటి ధైర్యం గురించి ఈ న్యూస్ పేపర్లో వచ్చింది, విను అని చెప్పేసి చెప్తున్నాడు. అతను ఆ పిల్లవాడంట జంగిల్ పాత్ అడవి దారి గుండా వస్తున్నప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఈ న్యూస్ వచ్చింది ఈ పేపర్లో, దీని గురించి విను స్వామి, లిజన్ టు దిస్ అని చెప్పాడు. వైల్ హీ వాజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద జంగల్ హీ కేమ్ ఫేస్ టు ఫేస్ విత్ ఏ టైగర్. అతను అడవి గుండా నడుచుకుంటూ వస్తున్నప్పుడు మధ్యలో ఒక టైగర్ అతనికి ఎదురుపడింది. ద న్యూస్ పేపర్ గేవ్ ఏ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ ద బాయ్స్ ఫైట్ విత్ ద టైగర్. ఈ న్యూస్ పేపర్లో ఆ బాయ్కి టైగర్కి మధ్య జరిగినటువంటి ఫైటింగ్ గురించి వివరంగా ఉంది. ఇట్ ఆల్సో డిస్క్రైబ్డ్ హౌ ద బాయ్ ఫ్లూ అప్ ఏ ట్రీ వేర్ హీ స్టేడ్ హాఫ్ ఎ డే. అంతేకాకుండా ఈ న్యూస్ పేపర్లో ఇంకేముంది, ఆ బాయ్ ఒక ట్రీ ఎక్కి అక్కడ ఒక సగం రోజు మొత్తం అక్కడే గడిపాడంట అని చెప్పేసి ఉంది ఇందులో. ఎట్ లాస్ట్ సమ్ పీపుల్ కేమ్ దట్ వే అండ్ కిల్డ్ ద టైగర్. లాస్ట్కి కొంతమంది ఆ ఊరి ప్రజలు అక్కడికి వచ్చి ఆ టైగర్ని చంపి అతన్ని కాపాడడం జరిగింది అని చెప్పి చెప్తున్నాడు స్వామికి వాళ్ళ ఫాదర్. ఆఫ్టర్ రీడింగ్ ఇట్ త్రో ఫాదర్ లుక్డ్ ఎట్ స్వామి ఫిక్స్డ్లీ అండ్ ఆస్క్డ్, వాట్ డూ యూ సే టు దట్. ఆ న్యూస్ పేపర్ చదివిన తర్వాత స్వామి వాళ్ళ ఫాదర్ స్వామి వైపు చూసి అడిగాడు, వాట్ డూ యూ సే టు దట్, నువ్వేం చెప్పదలుచుకున్నావు దీని గురించి అని అడిగాడు. I think he must have been a very strong and grown-up person, not a boy at all, said స్వామి. స్వామి ఏమన్నాడంటే, అతను పిల్లవాడు కాకుండొచ్చు, అతను పెద్దవాడు అయి ఉండొచ్చు, బలశాలి అయి ఉండొచ్చు అని చెప్పేసి అన్నాడు. హౌ కుడ్ ఏ బాయ్ ఫైట్ ఏ టైగర్, పిల్లవాడైతే టైగర్తో ఎట్లా ఫైటింగ్ చేయగలుగుతాడు అని చెప్పేసి స్వామి డౌట్ వ్యక్తం చేశాడు. యూ థింక్ యూ నో బెటర్ దాన్ ద న్యూస్ పేపర్, ఫాదర్ సెడ్ క్రాస్లీ. అప్పుడు ఫాదర్ అన్నాడు, నీకు న్యూస్ పేపర్ కంటే ఎక్కువ తెలుసా అని అడిగాడు. ఏ మ్యాన్ మే హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అన్ ఎలిఫెంట్ అండ్ యెట్ బీ ఏ కోవార్డ్. అనదర్ మే బీ ఏ మియర్ స్కెలిటన్, బట్ ఇఫ్ హీ హ్యాస్ రియల్ కరేజ్ హీ కెన్ డూ ఎనీథింగ్. కరేజ్ ఈజ్ ఎవ్రీథింగ్. స్ట్రెంగ్త్ అండ్ ఏజ్ డోంట్ మ్యాటర్ మచ్. వాళ్ళ ఫాదర్ ఏమన్నాడంటే, ఒక మనిషికి బలం ఉన్నప్పటికీ, ఎలిఫెంట్ అంత బలం ఉన్నప్పటికీ పిరికివాడైతే దాంతో అతను ఏమీ చేయలేడు. అనదర్ మే బీ ఏ మియర్ స్కెలిటన్. ఒక మనిషి బక్కబలుసగా అస్థిపంజరంలాగా ఉన్నప్పటికీ అతనికి రియల్ కరేజ్, ధైర్యం ఉంటే అతను ఏదైనా చేయగలడు. కరేజ్ ఈజ్ ఎవ్రీథింగ్. ధైర్యమే ఏదైనా సాధించగలుగుతుంది, అంతేగాని బలము తర్వాత వయస్సు అనేది మ్యాటర్ కాదు, ఇంపార్టెంట్ కాదు అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ చెప్పాడు. హౌ కెన్ దట్ బీ, సెడ్ స్వామి. అదెట్లా సాధ్యమవుతుంది అని చెప్పి స్వామి అడిగాడు. సపోజ్ ఐ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ కరేజ్, బట్ వాట్ కుడ్ ఐ డూ ఇఫ్ ఏ టైగర్ అటాక్డ్ మీ. నా దగ్గర చాలా ధైర్యం ఉంది కానీ బలం లేదు, అప్పుడు టైగర్ అటాక్ చేస్తే నేను ఏం చేయగలుగుతాను దాంతో, ఆ ధైర్యంతో అని చెప్పేసి అడిగాడు స్వామి. కెన్ యూ ప్రూవ్ యూ హ్యావ్ కరేజ్, సెడ్ ఫాదర్ విత్ ఏ స్కాల్. కెన్ యూ ప్రూవ్, నీవు ప్రూవ్ చేసుకుంటావా నీ దగ్గర ధైర్యం ఉందని అని ఫాదర్ అడిగాడు కోపంగా. లెట్ మీ సీ ఇఫ్ యూ కెన్ స్లీప్ అలోన్ టునైట్ ఇన్ మై ఆఫీస్ రూమ్. నువ్వు నా ఆఫీస్ రూమ్లో ఒంటరిగా పడుకొని చూపించగలుగుతావా నీకు ధైర్యం ఉందని అని అడిగాడు. స్వామి హ్యాడ్ ఆల్వేస్ స్లెప్ట్ బిసైడ్ హిస్ గ్రానీ ఇన్ ద పోర్చ్. స్వామి ఎప్పుడు పోర్చ్ అంటే వరండా టైప్లో ఉంటుంది, ఆ వరండాలో గ్రానీ అంటే గ్రాండ్ మదర్, నానమ్మ దగ్గర పక్కనే పడుకుంటాడు. ద టూ ఆల్వేస్ హ్యాడ్ దేర్ బెడ్స్ సైడ్ బై సైడ్. వాళ్ళ గ్రానీది స్వామిది ఇద్దరిది కూడా బెడ్స్ పక్కనే ఉండాలి. ఎనీ చేంజెస్ ఇన్ దిస్ అరేంజ్మెంట్ కెప్ట్ హిమ్ ట్రెంబ్లింగ్ అండ్ అవేక్ ఆల్ నైట్. ఏమైనా చేంజెస్ జరిగితే ఈ అరేంజ్మెంట్లో అంటే ఆ బెడ్స్ కొద్దిగా దూరం జరిగిన ఆ హోల్ నైట్ అతనికి నిద్ర ఉండదు.
ట్రెంబ్లింగ్ అంటే భయపడిపోతాడు. హీ హోప్డ్ ఎట్ ఫస్ట్ దట్ ఫాదర్ వాజ్ ఓన్లీ జోకింగ్. వాళ్ళ ఫాదర్ జోక్ చేస్తున్నాడు అనుకోండి ఫస్ట్. హీ ట్రైడ్ టు చేంజ్ ద టాపిక్ బై సేయింగ్, ఫాదర్, అవర్ క్యాప్టెన్ సేస్ వీ షిల్ హ్యావ్ సమ్ ఎల్డర్స్ ఆల్సో ఇన్ అవర్ క్రికెట్ క్లబ్. హీ హ్యాస్ ఆస్క్డ్ మీ టు టెల్ యూ. అతను జోక్ చేస్తున్నాడు అని చెప్పేసి అనుకున్నాడు ఫస్ట్ వాళ్ళ ఫాదర్. స్వామి ఏం చేశాడు, టాపిక్ చేంజ్ చేస్తూ టాపిక్ని మారుద్దామని చెప్పేసి ఏమన్నాడు, నాన్న మన క్యాప్టెన్ చెప్పాడు కొంతమంది పెద్దోళ్ళను కూడా మన క్రికెట్ టీంలోకి తీసుకుందాం, క్రికెట్ క్లబ్లోకి తీసుకుందామని చెప్పేసి అన్నాడు, ఆ విషయం నీకు చెప్పమని చెప్పాడు అని చెప్పేసి క్రికెట్ టాపిక్ తీసుకొచ్చాడు మధ్యలో. వీ విల్ సీ అబౌట్ దట్ లేటర్, ఫాదర్ కటిన్. ఫాదర్ ఏమన్నాడు, ఆ విషయం తర్వాత మాట్లాడదాం. హియర్ ఆఫ్టర్ యూ మస్ట్ స్లీప్ అలోన్. ఇప్పటి నుంచి నువ్వు ఒంటరిగానే పడుకోవాలి అని అన్నాడు. ఫ్రమ్ ద ఫస్ట్ ఆఫ్ నెక్స్ట్ మంత్ ఐ విల్ స్లీప్ అలోన్, స్వామి సెడ్ వెరీ హంబ్లీ, ట్రయింగ్ టు ప్లీజ్ హిజ్ ఫాదర్. ఫ్రమ్ ద ఫస్ట్ ఆఫ్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి పడుకుంటాను ఒంటరిగా అని బతిమాలినట్టు అడిగాడు. నో, యూ మస్ట్ డూ ఇట్ రైట్ ఫ్రమ్ టుడే, ఫాదర్ సెడ్ స్టెర్న్లీ. నో, ఇప్పటి నుంచే చేయాల్సిందే నువ్వు అని ఖచ్చితంగా చెప్పేశాడు. స్లీపింగ్ బిసైడ్ గ్రానీ ఆర్ మదర్ లైక్ ఏ బేబీ ఈజ్ డిస్గ్రేస్ఫుల్. యు ఆర్ నవ్ ఇన్ ద 5th స్టాండర్డ్ అండ్ ఐ డోంట్ లైక్ ద వే యు ఆర్ బీయింగ్ బ్రాటప్. మమ్మీ దగ్గర తర్వాత నానమ్మ పక్కన పడుకోవడం అనేది చాలా బ్యాడ్ హ్యాబిట్. యు ఆర్ నవ్ 5th స్టాండర్డ్, నువ్వు 5th క్లాస్ చదువుతున్నావు, నువ్వు ఈ విధంగా పెరగడం అనేది మంచిది కాదు అని చెప్పేసి అన్నాడు వాళ్ళ ఫాదర్. ఫాదర్ లిఫ్టెడ్ ద న్యూస్ పేపర్ టు హిజ్ ఫేస్ అండ్ స్టార్టెడ్ రీడింగ్ ఇట్ అగైన్. మళ్ళీ న్యూస్ పేపర్ తన చేతిలోకి తీసుకొని చదవడం ప్రారంభించాడు. స్వామి రోజ్ క్వైట్లీ ఫ్రమ్ హిజ్ ప్లేస్ అండ్ టిప్ట్యూడ్ టు హిజ్ బెడ్ ఇన్ ద పోర్చ్. మెల్లగా స్వామి పైకి లేచి, టిప్ట్యూడ్ అంటే పిల్లిలాగా శబ్దం చేయకుండా మునివేళ్ల మీద నడుస్తూ ఆ పోర్చ్లోకి వెళ్ళిపోయాడు. వరండా దగ్గర ఉన్నటువంటి బెడ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. గ్రానీ వాజ్ సిట్టింగ్ అప్ ఇన్ హర్ బెడ్ అండ్ షీ సెడ్, బాయ్, ఆర్ యూ ఆల్రెడీ ఫీలింగ్ స్లీపీ టుడే? డోంట్ యూ వాంట్ టు హియర్ ఎ స్టోరీ? అప్పుడు అక్కడ బెడ్ దగ్గర గ్రానీ ఉంది, అక్కడ కూర్చొని ఉంది. ఆమె అడిగింది, ఏమిట్రా నువ్వు ఈరోజు నిద్ర వస్తుందా తొందరగా, నీకు కథ ఏమీ అవసరం లేదా అని అడిగింది. స్వామి మేడ్ నో రిప్లై. హీ థ్రూ హిమ్సెల్ఫ్ ఆన్ ద బెడ్ అండ్ పుల్డ్ ద బ్లాంకెట్ ఓవర్ హిజ్ ఫేస్. స్వామి మేడ్ నో రిప్లై. స్వామి దానికి ఆన్సర్ ఇవ్వలేదు. ఆన్సర్ ఇవ్వకపోగా ఏం చేశాడు, తనతో తానే బెడ్ మీద పడిపోయి బ్లాంకెట్ను నిండా కప్పివేసుకున్నాడు. డోంట్ కవర్ యువర్ ఫేస్ సెడ్ గ్రానీ, ఆర్ యూ రియల్లీ సో స్లీపీ? నువ్వు ఫేస్ని కవర్ చేసుకోకు, నీకు నిజంగా నిద్ర వస్తుందా అని వాళ్ళ గ్రాండ్ మదర్ అడిగింది. గ్రానీ అంటే గ్రాండ్ మదర్. స్వామి అన్కవర్డ్ హిజ్ ఫేస్ ఏ లిటిల్ అండ్ విస్పర్డ్, ప్లీజ్ గ్రానీ, డోంట్ టాక్ టు మీ అండ్ డోంట్ లెట్ ఎనీ వన్ డిస్టర్బ్ మీ ఈవెన్ ఇఫ్ ద హౌస్ ఈజ్ ఆన్ ఫైర్. ఐ షల్ పర్హెప్స్ డై ఇఫ్ ఐ డోంట్ స్లీప్ ఎట్ వన్స్. స్వామి అన్కవర్డ్ హిజ్ ఫేస్. వెంటనే స్వామి తన మొహం మీద నుంచి బ్లాంకెట్ తీసి వాళ్ళ నానమ్మతో ఈ విధంగా గుసగుసలాడాడు. ప్లీజ్ గ్రాండ్ మా, డోంట్ టాక్ టు మీ, నాతో మాట్లాడకు, ఎవరు వచ్చినా నన్ను డిస్టర్బ్ చేయకని చెప్పండి. ఈ హౌస్ కాలిపోతున్నా సరే నన్ను లేపొద్దు, నేను ఇప్పుడు పడుకోకపోతే చనిపోతాను అని చెప్పేసి చెప్పాడు. దెన్ హీ టర్న్డ్ ఓవర్ అండ్ కర్ల్డ్ అండర్ ద బ్లాంకెట్. అక్కడ ఆ బెడ్ మీద అటు ఇటు బొల్లాడుతూ బ్లాంకెట్ లోపల ఉన్నాడు. హీ స్టార్టెడ్ స్నోరింగ్ బట్ సూన్ ఫౌండ్ హిస్ బ్లాంకెట్ పుల్డ్ అవే. స్నోరింగ్ అంటే గురక పెట్టడం. అతను మెల్లగా గురక పెట్టడం స్టార్ట్ చేశాడు స్వామి. వెంటనే తన మీద నుంచి బ్లాంకెట్ ఎవరో ఇలా లాగేసినట్టు అనిపించింది. ఫాదర్ వాజ్ స్టాండింగ్ ఓవర్ హిమ్. అక్కడ చూసేసరికి ఫాదర్ ఎదురుగా నిలబడ్డాడు. గెటప్ స్వామి, ఫాదర్ కమాండెడ్. గెటప్ స్వామి, లే స్వామి అని చెప్పేసి ఫాదర్ గద్దాయించాడు. హీ లుక్డ్ లైక్ ఏ ఘోస్ట్ ఇన్ ద సెమీ డార్క్నెస్ ఆఫ్ ద పోర్చ్. ఆ పోర్చ్లో ఉన్నటువంటి చాలని వెలుతురులో వాళ్ళ ఫాదరు ఒక ఘోస్ట్ లాగా అంటే ఒక దయ్యంలాగా కనపడ్డాడు. స్వామి స్టిర్డ్ అండ్ గ్రోన్డ్ యాజ్ ఇఫ్ ఇన్ స్లీప్. స్వామి ఒక చిన్న శబ్దాలు చేస్తూ స్టిర్డ్ అంటే అటు ఇటు చిన్నగా కదులుతూ అతను స్లీప్లో అంటే నిద్రపోతూ ఉన్నట్టు యాక్టింగ్ చేశాడు. గెటప్ స్వామి సెడ్ ఫాదర్ ఏ సెకండ్ టైం కూడా మళ్ళీ గెటప్ స్వామి అని అరిచాడు వాళ్ళ ఫాదర్. వై డూ యూ డిస్టర్బ్ హిమ్? గ్రానీ ప్లీడెడ్.
వాళ్ళ గ్రాండ్ మదర్ పక్కన ఉంది కదా అంటుంది స్వామి వాళ్ళ ఫాదర్తో, ఎందుకు నీవు వాడిని డిస్టర్బ్ చేస్తున్నావు అని అడిగింది. గెటప్ స్వామి సెడ్ ఫాదర్ ఫర్ ద థర్డ్ టైం అండ్ స్వామి గాటప్. థర్డ్ టైం మళ్ళీ పిలిచాడు. అప్పుడు స్వామి మెల్లగా నిద్ర నుంచి లేచాడు. ఫాదర్ రోల్డ్ అప్ హిస్ బెడ్, టుక్ ఇట్ అండర్ హిజ్ ఆర్మ్ అండ్ సెడ్ కమ్ విత్ మీ. ఆ బెడ్ని ఫోల్డ్ చేసి మడిచి తన చేతిలో పెట్టుకొని కమ్ విత్ మీ, నాతో పాటు రా అని చెప్పేసి స్వామిని తీసుకెళ్ళాడు. స్వామి లుక్డ్ ఎట్ గ్రానీ, హెజిటేటెడ్ ఫర్ ఏ మూమెంట్ అండ్ దెన్ ఫాలోడ్ హిజ్ ఫాదర్ ఇంటూ ద ఆఫీస్ రూమ్. స్వామి గ్రానీ దిక్కు చూసి బాధపడుతూ వాళ్ళ ఫాదర్ని ఫాలో అవుతూ ఆఫీస్ రూమ్కి వెళ్ళాడు. లెట్ మీ స్లీప్ ఇన్ హాల్ ఫాదర్, స్వామి ప్లీడెడ్. నాన్న ఈరోజు ఒక్కరోజు నేను ఈ హాల్లో పడుకుంటాను ప్లీజ్ నాన్న అని బ్రతిమాలాడాడు. యువర్ ఆఫీస్ రూమ్ ఈజ్ వెరీ డస్టీ అండ్ దేర్ మే బీ స్కార్పియన్స్ బిహైండ్ యువర్ లా బుక్స్. అక్కడ నీ ఆఫీస్ రూమ్ మొత్తం డర్టీగా ఉంది, చాలా దుమ్ముగా ఉంది. అక్కడ నీ లా బుక్స్ అంటే వాళ్ళ ఫాదర్ లాయర్, అక్కడ తను చదివే బుక్స్ లాకు సంబంధించినటువంటి బుక్స్ ఉంటాయి కాబట్టి ఆ బుక్స్ కింద తేళ్ళు ఉండొచ్చు, అందుకే నేను ఈ హాల్లో పడుకుంటాను నాన్న ప్లీజ్ నాన్న అని అన్నాడు. దెర్ ఆర్ నో స్కార్పియన్స్ బాయ్, యూ కెన్ స్లీప్ ఆన్ ద బెంచ్ ఇఫ్ యూ లైక్. అక్కడ తేలు లేవు ఏం లేవు, కావాలంటే నువ్వు కింద పడుకోకు బెంచ్ మీద పడుకో అని వాళ్ళ ఫాదర్ చెప్పాడు. కెన్ ఐ హ్యావ్ ఎ ల్యాంప్ బర్నింగ్ ఇన్ ద రూమ్. నేను ఒక దీపాన్ని వెలిగించుకోవచ్చు ఆ రూమ్లో అని చెప్పేసి అన్నాడు. నో, యూ మస్ట్ లెర్న్ టు బీ బ్రేవ్, యూ మస్ట్ నాట్ బీ అఫ్రైడ్ ఆఫ్ డార్క్నెస్, ఇట్ ఈజ్ ఓన్లీ ఏ క్వశ్చన్ టు హ్యాబిట్. నో, ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు దీపాన్ని వెలిగించుకోకూడదు, నువ్వు ధైర్యంగా ఉండాల్సిందే, ధైర్యంగా ఏ విధంగా ఉండాలో నేర్చుకోవాల్సిందే. డార్క్నెస్ అంటే చీకటిలో నువ్వు చీకటికి భయపడాల్సిన పని లేకుండా నువ్వు చీకటిని కూడా అలవాటు చేసుకొని దానికి భయపడకుండా నువ్వు ఉండాలంటే దీపాన్ని ఖచ్చితంగా నువ్వు వెలిగించుకోకూడదు అని చెప్పేసి చెప్పాడు. విల్ యూ అట్లీస్ట్ లీవ్ ద డోర్ ఓపెన్, స్వామి సెడ్ వెరీ హంబ్లీ. కనీసం డోర్ అయినా ఓపెన్ చేసుకోవచ్చా నాన్న అని అడిగాడు. ఆల్ రైట్ సెడ్ ఫాదర్, ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పేశాడు. బట్ ప్రామిస్ యూ వోంట్ రోల్ అప్ యువర్ బెడ్ అండ్ గో టు యువర్ గ్రానీస్ సైడ్ ఎట్ నైట్. ఇఫ్ యూ డూ ఇట్ ఐ విల్ టెల్ యువర్ టీచర్ అండ్ మేక్ యూ ద లాఫింగ్ స్టాక్ ఆఫ్ ద హోల్ స్కూల్. కానీ నువ్వు నాకు ప్రామిస్ చేయాలి, నువ్వు ఖచ్చితంగా మళ్ళీ మధ్యరాత్రి నీ బెడ్ను రోలప్ చేసుకొని మడిచేసుకొని నీ గ్రాండ్ మదర్ దగ్గరికి పోయి అక్కడ పడుకుంటావేమో. నువ్వు అలా చేస్తే మాత్రం నిన్ను రేపు స్కూల్కి వచ్చి మీ టీచర్తో మీ స్టూడెంట్స్ మీ క్లాస్మేట్స్ అందరితోటి చెప్పి నిన్ను ఎగతాళి చేపిస్తాను. లాఫింగ్ స్టాక్ అంటే అందరూ ఇతను చూసి నవ్వేటట్లు చేయడం, ఎగతాళి చేపిస్తాను, జాగ్రత్త అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు. స్వామి వాజ్ పెయిన్డ్ అండ్ యాంగ్రీ. హీ డిడ్ నాట్ లైక్ ద క్రూయాలిటీ హిజ్ ఫాదర్ వాజ్ షోయింగ్. He cursed the newspaper that had printed the tiger's story. He wished that the tiger had not spared the boy. స్వామికి చాలా కోపం వచ్చింది, బాధ అనిపించింది. తన ఫాదర్ తన పట్ల చూపిస్తున్నటువంటి ఆ క్రూరత్వానికి చాలా బాధపడ్డాడు. హీ కర్స్డ్ ద న్యూస్ పేపర్, ఆ న్యూస్ పేపర్ను తిట్టిపోశాడు. ఆ స్టోరీ ఏదైతే రాసిందో ఆ న్యూస్ పేపర్ను తిట్టాడు. హీ విష్డ్ దట్ ద టైగర్ హ్యాడ్ నాట్ స్పేర్డ్ ద బాయ్. ఆ బాయ్ని చంపేసి ఉన్నా అయిపోయేది అని చెప్పేసి తనలో తాను తిట్టుకున్నాడు. ద నైట్ అడ్వాన్స్డ్ అండ్ ద సైలెన్స్ ఇన్ ద హౌస్ డీపెండ్. అనుకుంటుండగానే రాత్రి అయింది. ఆ రాత్రి చాలా సైలెంట్గా ఉంది. స్వామీస్ హార్ట్ బెగాన్ టు బీట్ ఫాస్టర్. స్వామి గుండె వేగంగా కొట్టుకుంటుంది. హీ రిమెంబర్డ్ ఆల్ ద స్టోరీస్ ఆఫ్ డెవిల్స్ అండ్ గోస్ట్స్ హీ హ్యాడ్ హర్డ్. హీ వాజ్ ఆల్మోస్ట్ ఫెయింట్ విత్ ఫియర్. తన నానమ్మ చెప్పినటువంటి దయ్యాల కథలన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. హీ వాజ్ ఆల్మోస్ట్ ఫెయింట్ విత్ ఫియర్. భయంతో స్పృహ కోల్పోయినంత పనైంది. ఫెయింట్ అంటే స్పృహ కోల్పోవడం. స్వామి హర్రీడ్లీ గాటప్ అండ్ స్ప్రెడ్ హిస్ బెడ్ అండర్ ద బెంచ్ అండ్ క్రౌచ్డ్ దేర్. స్వామి తొందరగా తన బెడ్ని ఆ బెంచ్ కిందికి దూర్చి ఆ బెడ్ మీద పడుకొని, క్రౌచ్డ్ దేర్ అంటే కాళ్లను ముడుచుకొని పడుకున్నాడు. ఇట్ సీమ్డ్ టు బి ఏ మచ్ సేఫర్ ప్లేస్. అది అతనికి సేఫ్ ప్లేస్గా అనిపించింది. హీ షట్ హిజ్ ఐస్ రైట్ అండ్ ఎన్కేస్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ బ్లాంకెట్. హీ షట్ హిజ్ ఐస్ టైట్. అతని కళ్ళు గట్టిగా మూసుకొని ఎన్కేస్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ బ్లాంకెట్లో నిండా కప్పుకొని దాంట్లో ముడుచుకున్నాడు. ఎన్కేస్డ్ అంటే పూర్తిగా కప్పుకోవడం. అన్నోన్ టు హిమ్సెల్ఫ్ స్వామి ఫెల్ అస్లీప్. అనుకోకుండానే నిద్ర పట్టేసింది స్వామికి. ఇన్ హిస్ స్లీప్ హీ హ్యాడ్ ఏ టెరిబుల్ డ్రీమ్. ఆ స్లీప్లో, ఆ నిద్రలో అతనికి ఒక భయంకరమైనటువంటి కళ పడింది.
ఏ టైగర్ వాజ్ చేజింగ్ హిమ్. ఆ కలలో ఏమైంది, ఒక టైగర్ స్వామిని వెంటాడుతుంది. స్వామి ట్రైడ్ హార్డ్ టు ఎస్కేప్ బట్ హిస్ ఫీట్ కుడ్ నాట్ మూవ్. స్వామి ఏం చేస్తున్నాడు, దాన్ని తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అతని కాళ్ళు ముందుకు కదులుతలేవు ఆ కలలో. హీ ట్రైడ్ టు ఓపెన్ హిజ్ ఐస్ బట్ హిజ్ ఐస్ అండ్ ఐలిడ్స్ వుడ్ నాట్ ఓపెన్. అతను కళ్ళు తెరుద్దామని అనుకుంటున్నాడు, కానీ ఆ కళలో సాధ్యమైతలేదు. అతని ఐలిడ్స్ అంటే కనురెప్పలు ఓపెన్ కావట్లేదు. హీ గ్రోనుడ్ ఇన్ డిస్పైర్ అంటే నిరాశతో అతను ఒక శబ్దం చేశాడు. గ్రోనుడ్ అంటే మూలుగు లాంటి ఒక శబ్దం చేశాడు. ఎట్ లాస్ట్ యూజింగ్ అట్మోస్ట్ ఎఫర్ట్ హీ ఓపెన్డ్ హిజ్ ఐస్. హీ పుట్ హిజ్ హ్యాండ్ అవుట్ టు ఫీల్ హిజ్ గ్రానీస్ ప్రెజెన్స్ యాజ్ వాజ్ హిజ్ హ్యాబిట్. ఎట్ లాస్ట్ యూజింగ్ అట్మోస్ట్ ఎఫర్ట్ హీ ఓపెన్డ్ హిజ్ ఐస్. అతను చాలా కష్టం మీద అతను ఐస్ని ఓపెన్ చేశాడు. హీ పుట్ హిజ్ హ్యాండ్ అవుట్ టు ఫీల్ హిజ్ గ్రానీస్ ప్రెజెన్స్. అతను తన పక్కనే తన నానమ్మ ఉందనుకొని అలవాట్లో పొరపాటుగా ఏం చేశాడు, గ్రానీస్ ప్రెజెన్స్ ఉందనుకొని అతని హ్యాండ్ను బెంచ్ నుంచి బయటికి పెట్టాడు. రోజులాగే తన నానమ్మ ఉందనుకొని పక్కన తన హ్యాండ్ని బెంచ్ నుంచి బయటికి పెట్టాడు. బట్ హీ ఓన్లీ టచ్డ్ ద వుడెన్ లెగ్ ఆఫ్ ద బెంచ్. అతనికి ఏం తగిలింది, ఆ బెంచ్ యొక్క వుడెన్ లెగ్ అంటే కట్టెతో చేసినటువంటి ఆ కాలు తగిలింది. ఎట్ వన్స్ హిజ్ లోన్లీ స్టేట్ కేమ్ బ్యాక్ టు హిమ్. అప్పుడు అర్థమైంది, నేను ఒంటరిగా పడుకున్నాను ఈ నైట్ అని చెప్పేసి అప్పుడు అతనికి అర్థమై హీ షుక్ ఇన్ ఫియర్ అండ్ క్లోజ్డ్ హిజ్ ఐస్. అతను భయంతో వణికిపోతూ మళ్ళీ కళ్ళను మూసుకున్నాడు. హీ హర్డ్ ఏ లిటిల్ రస్లింగ్ నాయిస్ ఇన్ ద రూమ్. అతనికి ఒక చిన్న ఆకులు కదిలేటువంటి ఒక చిన్న శబ్దం ఒకటి వినపడింది. వాట్ కెన్ దిస్ బీ థాట్ స్వామి అండ్ స్లోలీ ఓపెన్ హిజ్ ఐస్. ఇది ఏం శబ్దం కావచ్చు అని చెప్పేసి స్వామి మెల్లగా అతని కళ్ళని ఓపెన్ చేశాడు. సంథింగ్ వాజ్ మూవింగ్ ఇన్ ద డార్క్నెస్. స్వామి లే గేజింగ్ ఎట్ ఇట్ ఇన్ హర్రర్. ఏదో ఆ చీకట్లో ఏదో కదులుతున్నట్టు అనిపించింది. స్వామి లే గేజింగ్ అంటే అటు చూడడం, దృష్టి పెట్టడం. ఆ భయంలో ఆ తొందరలో అతను దాని దిక్కు చూశాడు. హీ వాజ్ సర్టెన్ దట్ దిస్ ఎండ్ హ్యాడ్ కమ్. హిజ్ ఎండ్ హ్యాడ్ కమ్. అతను అనుకున్నాడు, ఇక నా పని అయిపోయినట్టే. హిజ్ ఎండ్ హ్యాడ్ కమ్, నా పని అయిపోయిందని చెప్పేసి అనుకున్నాడు. ద డెవిల్ వుడ్ సూన్ పుల్ హిమ్ అవుట్ అండ్ ఈట్ హిమ్ టు పీసెస్. ఇక దయ్యం వచ్చేసింది, నన్ను బయటికి లాగి నన్ను ముక్కలుగా చేసి తినేస్తుంది అని చెప్పేసి అనుకున్నాడు. సో వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ వెయిటింగ్, స్వామి థాట్. మరి ఇంకెందుకు ఆలస్యమిగా, నేను ఎట్లాగో నా పని అయిపోయిందని చెప్పేసి అనుకున్నాడు. యాజ్ ఇట్ కేమ్ నియరర్ స్వామి క్రాల్డ్ అవుట్ ఫ్రమ్ అండర్ ద బెంచ్. ఎట్ వన్స్ హీ క్లచ్డ్ ఇట్స్ లెగ్ అండ్ డగ్ హిస్ టీత్ ఇన్. యాజ్ ఇట్ కేమ్ నియరర్, ఏదైతే కదులుతున్నట్టు శబ్దం వచ్చిందో ఆ కదిలేటువంటిది ఆ ఆకారం తన దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో వెంటనే స్వామి ఆ బెంచ్ నుంచి బయటికి వచ్చేసి ఒకటేసారి క్లచ్డ్ ఇట్స్ లెగ్, ఆ ఆకారం యొక్క లెగ్ను గట్టిగా పట్టుకొని డగ్ హిస్ టీత్ ఇన్, నోటితో కొరికాడు. దెర్ వాజ్ ఏ పెయిన్ఫుల్ క్రై. అయ్యో, సంథింగ్ హ్యాస్ బిటన్ మీ. అలా కొరకగానే అక్కడి నుంచి ఒక బాధలో అరిచినటువంటి ఒక సౌండ్ వచ్చింది. ఏమని, అయ్యో ఎవరో నన్ను కొరికేశారు అని చెప్పేసి శబ్దం వచ్చేసింది. దెన్ దెర్ వాజ్ హెవీ టంబ్లింగ్ అండ్ ఫాలింగ్ అమిడిస్ట్ ఫర్నిచర్. ఆ గందరగోళంలో అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా టంబ్లింగ్ అండ్ ఫాలింగ్, అనుకోకుండా దొర్లింది, కింద పడింది. ఆ రూమ్ అంతా కూడా చెల్లాచెదురైపోయింది. ఎవ్రీవన్ ఇన్ ద హౌస్ వాజ్ అవేకెండ్ బై ద లౌడ్ నాయిస్. ఆ శబ్దానికి అందరూ కూడా, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ లేచారు. ఇన్ ఏ మూమెంట్ ఫాదర్ అండ్ ఏ సర్వెంట్ కేమ్ రన్నింగ్ విత్ ఏ లైట్. ఆ శబ్దంతో అందరూ లేవగానే వాళ్ళ ఫాదరు, స్వామి వాళ్ళ ఫాదరు, అక్కడ ఉన్నటువంటి ఒక పని మనిషి ఇద్దరు కూడా ఒక లైట్ పట్టుకొని అక్కడికి పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. బోత్ ఆఫ్ దెమ్ ఫెల్ ఆన్ ద బర్గ్లర్ హూ లే అమిడిస్ట్ ద ఫర్నిచర్ విత్ ఏ బ్లీడింగ్ నీ. వాళ్ళిద్దరు వచ్చి కూడా అక్కడ ఉన్నటువంటి ఆ దొంగను పట్టుకున్నారు. అతను ఎక్కడున్నాడు, ఆ ఫర్నిచర్ కింద పడ్డటువంటి ఆ ఫర్నిచర్ మధ్యలో ఉన్నాడు. అతనికి కాలికి బ్లీడింగ్ అవుతూ ఉంది, రక్తం వెళ్తూ ఉంది. ద నెక్స్ట్ డే వాజ్ ఏ డే ఆఫ్ కంగ్రాచులేషన్స్ ఫర్ స్వామి. హిజ్ క్లాస్మేట్స్ లుక్డ్ ఎట్ హిమ్ విత్ రెస్పెక్ట్. తర్వాత రోజు అందరూ కూడా అతనికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. క్లాస్మేట్స్ అందరూ కూడా అతనికి ఎంతో గౌరవంతో చూస్తున్నారు. హిజ్ టీచర్ ప్యాటెడ్ హిజ్ బ్యాక్ ఫర్ హిజ్ కరేజ్ అండ్ బ్రేవరీ. వాళ్ళ టీచర్ అతన్ని చాలా మెచ్చుకుంది, అతని ధైర్యానికి. ద హెడ్ మాస్టర్ సెడ్ దట్ హీ వాజ్ ఏ ట్రూ స్కౌట్. వాళ్ళ హెడ్ మాస్టర్ వచ్చేసి
అతను చాలా మంచి స్కౌట్, నిజమైన స్కౌట్ అని చెప్పడం జరిగింది. స్కౌట్ అంటే వాలంటీర్లీ సేవ చేసే వాళ్ళను, అంటే ఎన్సీసీ లాగా అట్లా సేవ చేసే వాళ్ళను, ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళను స్కౌట్ అని అంటాం. హెడ్ మాస్టర్ అన్నాడు, నువ్వు నిజమైన స్కౌట్ అని చెప్పేసి పొగిడాడు. స్వామి హ్యాడ్ బిటెన్ ఇన్ టు ద నీ ఆఫ్ ఏ నటోరియస్ హౌస్ బ్రేకర్ అండ్ ద పోలీస్ వర్ గ్రేట్ఫుల్ టు హిమ్. స్వామి ఏం చేశాడు అసలు ఇంతకు అంటే, నటోరియస్ హౌస్ బ్రేకర్, నటోరియస్ అంటే పేరు మోసిన గొప్ప గజ దొంగను, ఇళ్లలో దోచుకునేటువంటి ఒక గొప్ప గజ దొంగను అతను రాత్రి కొరికింది ఆ వ్యక్తి అన్నట్టు. అతను పోలీసులకు దొరకకుండా అతను తిరుగుతూ ఉన్నాడు. అట్లాంటి ఒక నటోరియస్ క్రిమినల్ని, అలాంటి నటోరియస్ హౌస్ బ్రేకర్ని, ఇల్లు దొంగతనం చేసేటువంటి గొప్ప దొంగని స్వామి ఈరోజు పట్టించాడని చెప్పేసి పోలీసులు కూడా అతనికి కృతజ్ఞతలు చెప్పారు. వెన్ ఫాదర్ రిటర్న్డ్ హోమ్ ఫ్రమ్ ద క్లబ్ దట్ నైట్ హీ ఆస్క్డ్, వేర్ ఈజ్ ద బాయ్, హీ ఈజ్ అస్లీప్. అతను ఫాదర్ మళ్ళీ నెక్స్ట్ డే రాత్రి అయింది, వాళ్ళ ఫాదర్ కూడా క్లబ్ నుంచి ఇంటికి వస్తూ ఉన్నాడు. ఇంటికి రాగానే వేర్ ఈజ్ ద బాయ్, స్వామి ఎక్కడ అని అడిగాడు. హీ ఈజ్ అస్లీప్, అతను పడుకున్నాడని చెప్పేసి వాళ్ళ భార్య చెప్పింది. సో ఎర్లీ, ఇంత తొందరగా పడుకున్నాడేంటి అని అడిగాడు. హీ డిడ్ నాట్ హ్యావ్ ఏ వింక్ ఆఫ్ స్లీప్ ద హోల్ ఆఫ్ లాస్ట్ నైట్ సెడ్ స్వామీస్ మదర్. వానికి రాత్రంతా నిద్ర లేదు, కంటి మీద కునుకు లేదు, అందుకే తొందరగా పడుకున్నాడని చెప్పేసి స్వామి వాళ్ళ మదర్ అన్నది. వేర్ ఈజ్ హీ స్లీపింగ్, అతను ఎక్కడ పడుకున్నాడు చెప్పు, వాడు ఎక్కడ పడుకున్నాడు అని అడిగాడు. ఇన్ హీజ్ యూజువల్ ప్లేస్, వాడు ఎక్కడ పడుకున్నాడో అక్కడే పడుకుంటాడని చెప్పేసి స్వామి వాళ్ళ మదర్ చెప్పింది. స్లీపింగ్ బిసైడ్ హిస్ గ్రానీ అగైన్, ఫాదర్ ఎక్స్క్లైమ్డ్. మళ్ళీ వాళ్ళ నాన్నమ్మ దగ్గర పడుకున్నాడా అని ఆశ్చర్యపోయాడు. దట్ ఈజ్ వై హీ వాంటెడ్ టు బీ అస్లీప్ బిఫోర్ ఐ రిటర్న్డ్ హోమ్, క్లెవర్ బాయ్. అందుకేనా నేను వచ్చేసరికి పడుకున్నాడు, నేను వస్తే వాళ్ళ నాన్నమ్మ దగ్గర పడుకునియనని తెలుసు, అందుకే వాడు నేను రాకముందుకే వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి పోయి పడుకున్నాడు. క్లెవర్ బాయ్, తెలివి కల్లా వాడాడు అని చెప్పేసి అన్నాడు. లెట్ హిమ్ స్లీప్ వేర్ హీ లైక్స్, మదర్ సెడ్ యాంగ్రీలీ. వానికి ఇష్టం వచ్చిన చోట పడుకుని తీరాదు అని చెప్పేసి స్వామి వాళ్ళ మదర్ అన్నది. యూ నీడ్ నాట్ రిస్క్ హిజ్ లైఫ్ అగైన్, మళ్ళీ వాని లైఫ్ని రిస్క్ చేయనివ్వకు, రాత్రే జర్రైతే వానికి ప్రమాదం పొంచి ఉండేది అని చెప్పేసి అన్నది. ఆల్ రైట్, ప్యాంపర్ హిమ్ అండ్ స్పాయిల్ హిమ్ యాజ్ మచ్ యాజ్ యూ లైక్, ఫాదర్ మంబుల్డ్ యాజ్ హీ వాక్డ్ అవే టు హిజ్ రూమ్. వాళ్ళ ఫాదర్ ఏం చేశాడు, స్వామి వాళ్ళ ఫాదరు ఆయన రూమ్లోకి పోతూ అన్నాడు, ఆల్ రైట్ అలాగే కానివ్వండి, ప్యాంపర్ హిమ్ అంతనే వెనకేసుకుని రండి, స్పాయిల్ హిమ్ అతని జీవితాన్ని నాశనం చేయండి, పిరికివాన్ చేయండి వాడిని, ప్యాంపర్ హిమ్ అన్నీ మీరే వెనకేసుకొస్తున్నారు అని చెప్పేసి తిట్టుకుంటూ ఆయన రూమ్లోకి వెళ్ళిపోయాడు. స్వామి వాజ్ ఫాలోయింగ్ ద హోల్ కన్వర్జేషన్ ఫ్రమ్ అండర్ ద బ్లాంకెట్. ఈ మాటలన్నీ కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న మాటలన్నీ కూడా స్వామి వింటూనే ఉన్నాడు. పడుకోలేగానే పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. హీ ఫెల్ట్ ఏ గ్రేట్ రిలీఫ్ టు హియర్ హిజ్ ఫాదర్ గివింగ్ హిమ్ అప్. అమ్మయ్య అనుకున్నాడు, అమ్మయ్య నన్ను వదిలేశాడు, ఇక ఈ రాత్రికి మాత్రం నన్ను వదిలేశాడు, కాబట్టి నా మాన నన్ను వదిలేశాడు, నేను ఇప్పుడు గ్రాండ్ మదర్ దగ్గర పడుకోవచ్చు అని చెప్పేసి ఊపిరి పీల్చుకున్నాడు. ఈ స్టోరీ ఎవరు రాశారంటే ఆర్కే నారాయణ్. గ్లోసరీ. క్రాస్లీ అంటే ఏ లిటిల్ యాంగ్రీలీ అంటే కోపంతో అనడం. స్కౌల్ అండ్ యాంగ్రీ లుక్ ఆర్ ఎక్స్ప్రెషన్, కోపంతో చూడడం. పోర్చ్ అంటే ఒక వరండా లాంటిది, ఏ కవర్డ్ ఎంట్రన్స్ టు ఏ బిల్డింగ్, ఏ వరండా. స్టెన్లీ సీరియస్లీ అండ్ స్ట్రిక్ట్లీ, ఖచ్చితంగా చెప్పడం. డిస్గ్రేస్ఫుల్ అంటే వెరీ బ్యాడ్, షేమ్ఫుల్, బ్యాడ్ హ్యాబిట్ అన్నట్టు. టిప్ట్యూడ్ అంటే వాక్డ్ క్వైట్లీ ఆన్ ద టిప్స్ ఆఫ్ హిస్ టూస్, అంటే మునివేల మీద నడుచుకుంటూ వెళ్ళడం, అంటే చప్పుడు చేయకుండా నడవడం. కర్ల్డ్, డ్రీ అప్ హిజ్ లెగ్స్ క్లోజ్ టు ద బాడీ అండ్ కర్వ్డ్ హిజ్ బ్యాక్, కాళ్ళని బాడీలోకి మలుచుకొని ఇట్లా ఒక వంకరగా తన నడుముని వంకరగా చేస్తూ పడుకోవడం, కాళ్ళు ముడుచుకొని పడుకోవడం. స్నోరింగ్, బ్రీతింగ్ రఫ్లీ అండ్ నైస్లీ వైల్ స్లీపింగ్ అంటే గురక. స్టిర్డ్ అంటే మూవ్డ్ స్లైట్లీ అంటే కొద్దిగా కదలడం అటు ఇటు. గ్రోనుడ్, మేడ్ ఏ డీప్ సాడ్ సౌండ్, ఒక విచారకరమైనటువంటి ఒక సౌండ్ చేయడం. ప్లీడెడ్ అంటే రిక్వెస్ట్ చేయడం. స్కార్పియన్స్ అంటే తేలు, స్మాల్ క్రీచర్స్ విత్ ఏ పాయిజనస్ స్టింగ్ ఇన్ ద లాంగ్ టైల్, తేలు స్కార్పియన్ అంటే. లాఫింగ్ స్టాక్ అంటే సమ్వన్ ఆర్ సంథింగ్ విచ్ సీమ్స్ స్టూపిడ్, వాడిని చూసి హేళన చేయించడం, ఎగతాళి చేయించడం. టంబ్లింగ్, ఫాలింగ్ హెల్ప్లెస్లీ, కింద ఊరికనే పడిపోవడం. స్కౌట్, వన్ హూ ఈజ్ ట్రైన్డ్ ఇన్ డూయింగ్ యాక్ట్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్, పబ్లిక్కి సర్వీస్ చేసేటువంటి ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు. ఎన్సీసీ,
ఆ విధంగా. నటోరియస్, వెల్ నోన్ ఫర్ సమ్ బ్యాడ్ క్వాలిటీ ఆర్ యాక్ట్. పేరు పొందినటువంటి బ్యాడ్ క్వాలిటీ అంటే తప్పుడు పనులు చేసేటువంటి వ్యక్తులు అన్నట్టు. పేరు మోసిన తప్పుడు పనులు చేసినటువంటి వ్యక్తులు. ఫెయింట్, లైక్లీ టు లూజ్ కాన్షియస్నెస్ అంటే స్పృహ తప్పి పడిపోవడం. క్రౌచ్డ్, బెంట్ ద నీస్ క్లోజ్ టు ద బాడీ ఇన్ ఫియర్. నీస్ అంటే మోకాళ్ళు మొత్తం బాడీ దగ్గరికి ఈ విధంగా మలుచుకోవడం, బెంట్ కావడం క్రౌచ్డ్ అంటే. ఎన్కేస్డ్ అంటే కవర్డ్ హిమ్సెల్ఫ్ కంప్లీట్గా కప్పుకోవడం, ఎన్కేస్డ్. క్రాల్డ్, మూవ్డ్ స్లోలీ కీపింగ్ ద బాడీ క్లోజ్ టు ద గ్రౌండ్ అంటే ప్రాకడం. క్రాల్డ్ అంటే ప్రాకుతూ రావడం.